హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ పద్మజ. ఎలా ఉన్నారండి? అంత బాగున్నారా? ఈరోజు రెసిపీ వచ్చేసి అల్లం పచ్చడి అండి. సంవత్సరం పాటు నిల ఉండేలాగా ఎండతో పని లేకుండా ఏ కాలంలో అయినా సరే మనం ఈ పచ్చడి అనేది ఎప్పటికప్పుడు చేసుకొని రైస్లో కానీ ఏ టిఫిన్స్లో అయినా సరే చాలా టేస్ట్గా ఉంటుందండి. చాలా బాగుంటుంది తినటానికి, అలాగే ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి. అది నేను ఎలా చేసానో మీరు చూడాలి అంటే ముందుగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడు ఈ వీడియో చూసి మీరు పచ్చడి చక్కగా చేసేసుకుంటారనమాట. ముందుగా వీడియో చూడండి. ఇది పావు కిలో అల్లం అనమాట, 250 గ్రాములు. ఇది పైన పొట్టు అంతా తీసేసిన తర్వాత నీట్గా కడిగేసి ఇలా ముక్కలు కట్ చేసుకొని కొంతసేపు ఎండలో ఆరబెట్టుకోవాలండి. ఎందుకంటే మనం అల్లాన్ని తడిపాం కాబట్టి ఆ నీరంతా ఆరిపోవటం కోసం ఎండలో 1 గంట సేపు ఇలా ఆరబెట్టుకోవాలండి. ఇలా ఆరబెట్టుకున్న పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు అదే పావు కిలో చింతపండు అండి. ఇది ఉట్టులు పిక్కలు అది లేకుండా నీట్గా శుభ్రంగా స్కిన్ అనేది కూడా ఎక్కడ లేకుండా నీట్గా ఉండాలండి చింతపండు అనేది. అలాగే బెల్లం పావు కిలో. చూడండి, మనకి ముక్కలు అయితే నీట్గా ఆరిపోయాయి. ఇప్పుడు మనం కొలతకి చెప్తానండి మీకు. ఇలా ఒక గిన్నె తీసుకోండి. అంటే ఒక గిన్నెతో మనం ఇలా చేసుకుంటే బాగుంటుంది అనమాట. ఒక లెక్క కింద ఉంటుంది. అలా ఒక గిన్నె అల్లం ముక్కలు అయ్యాయి కదా, ఏదో ఒకటి బౌల్ తీసుకోండి అనమాట. అలాగే అదే బౌల్లో చూడండి, చింతపండు మొత్తం అంతా ఇందులో ఎలా సరిపోయిందో చూసారా. ఇది కూడా ఒక కొలత కింద మీరు తీసుకోవాలి. అలాగే బెల్లం అండి, ఇది 250 గ్రాములు. ఇంకా స్వీట్ కావాలి అనుకుంటే 300 గ్రాములు వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ చింతపండుని ఒక గిన్నెలో వేసి స్టవ్ మీద పెట్టి వాటర్ వేసుకోవాలండి. 1 కప్పు చింతపండుకి కప్పున్నర వాటర్ వేసుకోవాలన్నమాట. ఎందుకంటే చింతపండు అంతా బాగా నీటిలో నాని ఉడకాలండి. చింతపండు మొత్తం ఉడికిపోవాలి మనకి. ఇప్పుడు చూడండి, వాటర్ పైకి పొంగుతుంది కదా. ఇప్పుడు ఇది కలుపుతూనే ఉడకనివ్వాలండి, లేదంటే అడిగినా మాడిపోతుంది చింతపండు అనేది. ఈ చింతపండు ఉడికేలోపు స్టవ్ని లో ఫ్లేమ్లోనే ఉంచి ఉడకనివ్వండి. ఇప్పుడు ఒక కళాయి తీసుకొని మసాలా ప్రిపేర్ చేసుకున్నామండి. దీనికి స్టవ్ మీద పెట్టుకుని కళాయి ఒక 5 స్పూన్లు ధనియాలు వేస్తున్నానండి. ధనియాలు అల్లం పచ్చడిలో వేసుకుంటే ఎక్కువగా మంచిదేనండి. ఇది హెల్త్కి కూడా, 2 అల్లం మనకి ఇది అనేది మంచిది అనమాట, ధనియాలు అనేది. ఇవి కొంచెంగా ఫ్రై అయిన తర్వాత ఇందులో మెంతులు ఒక 2 స్పూన్లు వేస్తున్నాను. అవి కూడా ఒకసారి కలిపిన తర్వాత ఆవాలు ఒక 3 స్పూన్లు వేస్తున్నానండి. వేసుకుని బాగా దోరగా ఫ్రై చేసుకోవాలి. స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచుకోండి, లేదంటే మాడిపోతాయి. మాడితే స్మెల్ అనేది తేడా వస్తుంది, అలాగే టేస్ట్ కూడా తేడా వస్తుందండి. ఇవి మంచిగా నీట్గా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు చల్లారి పెట్టుకుందామండి. స్టవ్ ఆఫ్ చేసి ఒక ప్లేట్లో వేసుకుని చల్లారి పెట్టుకోవాలి. చూడండి, ఈ విధంగా పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు చింతపండు చూడండి, మనకి చింతపండు అనేది ఆల్మోస్ట్ ఉడికిపోయింది. చూడండి, మెత్తగా అవుతుంది అనమాట. ఇలా అంటే ఇప్పుడు ఇంకా కొంచెం జ్యూస్లా ఉంది కదా, 1 నిమిషం ఉడకనించి ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారబెట్టుకోవాలి. ఇది కూడా ఎందుకంటే మనం మిక్సీలో వేస్తాం కాబట్టి. ఇప్పుడు ఒక కళాయి తీసుకుని ఇందులో ఆయిల్ వేసుకోవాలండి. ఒక 50 గ్రాముల ఆయిల్ వేసుకుని ఇందులో అల్లం వేసుకుని, ఆయిల్ హీట్ అయిన తర్వాత అల్లం వేసుకుని ఇవి ఫ్రై చేయాలి. అల్లం అనేది పచ్చివాసన అది పోయి కొంచెం దోరగా అయ్యేటట్లు ఫ్రై చేయాలన్నమాట. అంటే కొంచెం దోరగా ఎగేటట్లు ఫ్రై చేసుకోవాలండి. చూడండి, ఈ విధంగా ఉంటుందన్నమాట.
ఇప్పుడు ఇలా ప్లేట్లోకి తీసేసుకోవాలి. అంటే ఇందులో నీరు తేమ ఏమీ లేకుండా మనం ఆరబెట్టాం కాబట్టి అయినా సరే ఇది ఫ్రై చేయాలండి. ఫ్రై చేసిన తర్వాత ఇది కూడా చల్లారటానికి పక్కన పెట్టుకుందాము. బాగా వేపకూడదండి, ఇలా లైట్గానే వేపుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని మనం వేయించి పెట్టుకున్న ఈ మసాలా అనేది పొడి చేసేసుకోవాలి. పౌడర్ కింద మెత్తగా, ఎంత మెత్తగా అయితే అంత మెత్తగా పౌడర్ చేసేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకుందామండి. ఇప్పుడు అదే మిక్సీ జార్లో ఒక 50 గ్రాములు వెల్లుల్లి వేసుకొని మిక్సీ పట్టిన తర్వాత అల్లం అనేది వేసేసుకోవాలి. అందులోనే మిక్సీ జార్లో అల్లం అనేది వేసేసుకొని రెండు కలిపి మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఇందులో పావు కప్పు కల్లుప్పు వేస్తున్నానండి. అంటే 150 గ్రాములు కల్లుప్పు వేస్తున్నాను. కల్లుప్పు ఉంటే కల్లుప్పు వేయండి, లేదంటే సాల్ట్ అన్న వేసుకోవచ్చు. ఇలా మెత్తగా, ఎంత మెత్తగా అవుతే అంత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట. చూడండి, ఈ విధంగా చేసిన తర్వాత ఇది ఒక ప్లేట్లోకి తీసేసుకుందామండి. మనం ఇందులో వెల్లుల్లి, అల్లం, ఉప్పు కలిపి మిక్సీ పట్టామన్నమాట. ఇప్పుడు ఇదంతా ఒక ప్లేట్లోకి తీసేసుకొని అదే మిక్సీ జార్లో మనం ఉడికించి చల్లారబెట్టుకున్న ఈ చింతపండు గుజ్జును కూడా వేసి మెత్తగా పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి. నేను ఫస్ట్ కొంచెం వేస్తున్నానండి, ఇది చిన్న మిక్సీ జార్ కాబట్టి మిగతాది మళ్ళీ వేస్తాను. చూడండి, మనకి ఉట్టులు చింతపండు ఏమీ లేదు కాబట్టి ఇది చూసారా చాలా మెత్తగా నీట్గా మనకి వచ్చిందనమాట. జ్యూస్ అనేది పక్కన పెట్టుకుందామండి. ఇప్పుడు మనం ఇందాక అల్లం వేయించిన అదే కళాయిలో ఆయిల్ వేసుకోవాలండి. ఆల్రెడీ మనం 50 గ్రాములు ఆయిల్ వేసాం కాబట్టి 100 గ్రాములు ఆయిల్ వేసుకోవాలండి. ఇందులో మొత్తం 150 గ్రాములు ఆయిల్ అనేది వేసాము. ఇందులో ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత చింతపండు కూడా వేసేసుకోవాలి. మిక్సీ పట్టుకున్న చింతపండు అంతా ఇందులో వేసేసుకోవాలి. మనం చింతపండు ఎంతైతే ఉడికించామో అంత మిక్సీ పట్టేసుకొని ఇందులో వేసేసుకొని బాగా ఆయిల్ అనేది ఈ చింతపండులో కలిసిపోవాలండి. కలిసిపోయింది చూడండి, ఈ విధంగా అన్నమాట. చాలా సాఫ్ట్గా ఉంది చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా ఉండాలి. ఇలా ఉడికించడం వల్ల చింతపండు అనేది మనకి పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది అన్నమాట. సంవత్సరాల పాటు నిల్వ ఉంటుందండి ఇలా చేసుకున్న పచ్చడి. ఇప్పుడు మనం అల్లం, వెల్లుల్లి, ఉప్పు అనేది పేస్ట్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా, అది కూడా వేసేసుకొని ఈ చింతపండులో బాగా మిక్స్ అయ్యేటట్లు కలపాలన్నమాట. బాగా కలిపేయాలండి. ఇప్పుడు ఇలా కలిసిన దాంట్లో బెల్లం వేసేసుకోవాలి. బెల్లాన్ని బాగా తురుముకోవాలండి, ఇలా తురిమి వేసుకోవాలి. నేను పావు కేజీ మీద మళ్ళీ ఒక 50 గ్రాములు ఎక్స్ట్రా వేసానండి. అంటే మేము కొంచెం స్వీట్ ఎక్కువ తింటామన్నమాట, అందుకని చెప్పి 300 గ్రాములు బెల్లం అనేది వేసానండి. వేసి మొత్తం బెల్లం అంతా ఇందులో ఇలా కరిగిపోతుందండి. బాగా కలిపేసుకోవాలి, వేడి మీద వేస్తాం కాబట్టి ఇలా కరిగిపోతుంది అన్నమాట. ఇప్పుడు మంచి స్మెల్, టేస్ట్ అనిపిస్తుందండి ఈ విధంగా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకుందాం అది. ఇప్పుడు స్టవ్ వెలిగించి మరొక కళాయి పెట్టుకొని అందులో 100 గ్రాములు ఆయిల్ వేసుకోవాలండి. ఇంకొక 50 గ్రాములు ఎక్కువ వేసుకున్నా పర్వాలేదు. వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత 3 టీ స్పూన్లు శనగపప్పు, 2 టీ స్పూన్లు ఆవాలు, 2 టీ స్పూన్లు మినప్పప్పు వేసుకొని ఫ్రై చేయాలి. దోరగా ఫ్రై చేసుకోవాలండి, మాడిపోకుండా చూసుకోవాలి. అలాగే ఇవి ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒక 20
వెల్లుల్లి రెబ్బలు, ఎండుమిర్చి ఒక 5 ఇలా వేసుకొని కరివేపాకు, కొంచెం కరివేపాకు కూడా వేసుకొని ఇలా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసిన తర్వాత ఇందులో ఒక 2 స్పూన్లు ఇంగువ అనేది వేసుకోవాలి. వేసుకుని బాగా కలుపుకోవాలి. బాగా కలిపిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చల్లారిన తర్వాత మనం పొడి చేసి పెట్టుకున్న పౌడర్ని, అలాగే కారం, పసుపు 1 స్పూను పసుపు, అలాగే ఉడికించి పెట్టుకున్న చింతపండు, అల్లం పేస్ట్ అంతా వేసేసుకొని బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు నేను కారం ఎంత వేసానని అనుకుంటున్నారు కదా, కారం 3/4 కప్పు వేసానండి. అంటే 200 గ్రాములు కారం వేసాను అన్నమాట. మనకి 1/4 కిలో అల్లానికి 1/4 కిలో చింతపండు, 1/4 కిలో బెల్లం, 1/4 కిలో కారం పడుతుందండి. కాకపోతే కొంచెం మంది ఎక్కువ తింటారు, తక్కువ తింటారు కాబట్టి కారం మీరు చూసుకొని కొంచెం తగ్గించి ఒక 200 గ్రాములు వేసుకుంటే సరిపోతుంది. అలాగే బెల్లం వచ్చి నేను 300 గ్రాములు వేసాను. అంటే మాకు కొంచెం స్వీట్ ఎక్కువ తింటాం కాబట్టి 300 గ్రాములు వేసానండి. పోపు చల్లారిన తర్వాతే ఇవన్నీ వేసుకుని బాగా కలుపుకోవాలి. పచ్చడి చూడండి మనకి రెడీ అయిపోయింది. ఇంకా ఇప్పుడు చల్లారిన తర్వాత ఒక గాజు సీసాలో కానీ దేంట్లో అన్నా భద్రపరచుకోవాలి. సంవత్సరం పాటు నిల్వ ఉంటుందండి. రైస్లోకి, అలాగే ఏ టిఫిన్స్లోకైనా సరే చాలా బాగుంటుంది. అలాగే హెల్త్కి కూడా ఈ పచ్చడి చాలా మంచిదండి. ఇందులో వేసిన మెంతులు కానీ, అల్లం కానీ, వెల్లుల్లి కానీ అన్నీ కూడా మనకి హెల్త్కి చాలా మంచిది కదా. బెల్లం కూడా ఐరన్ ఇస్తుంది. అందుకని అల్లం పచ్చడి అప్పుడప్పుడు చేసుకొని తింటే బాగుంటుందండి. ఎండతో పని ఉండదు మనకి. వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ ఇవ్వండి. ఎవరికైనా ఉపయోగపడుతుందంటే షేర్ చేయండి. ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.